మాట నేను సూటిగా అడుగుతా ఉన్నా. మొన్న గోదావరిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. లోయర్ మానే డ్యామ్ లో 14 గేట్లు ఎత్తిండ్రు. 14 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు మానేరులో బారినప్పుడు కూడా చెక్ డ్యాం గట్టిగా ఉన్నదే. 1,00,000 క్యూసెక్కుల నీళ్ల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యాం చెక్కు చెదరలేదే. మరి మొన్న ఏ వరద లేకుండా, ఏ వర్షం లేకుండా, తుఫాన్ లేకుండా ఎందుకు రాత్రికి రాత్రి పోతుంది? పోతే మరి పొద్దున్న దాకా పోయేది ఉండే. దొంగ రాత్రి ఎందుకు పోయింది? వరద వచ్చినప్పుడు ఎందుకు పోలేదు? ఏ వరద లేనప్పుడే ఎందుకు పోయింది? ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు ఇవాళ అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు. ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు, ఇటు హుజురాబాద్ నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు ఈ చెక్ డ్యాం వరప్రదాయిని. ఈ చెక్ డ్యాం వల్ల ఇటు రైతులకు, అటు గొల్ల కుర్మలకు, అందరు రైతులకు మేలు జరిగేటువంటిది. అంత బాగా అవకాశం ఉంటే ఎందుకు ఈ చెక్ డ్యాం ను ఇవాళ ఈ బాంబులు పెట్టి పేలుస్తా ఉన్నారు? అంటే కాంగ్రెస్ హయాంలో రైతుల కంటే ఇసుక మాఫియానే ప్రాధాన్యతగా మారింది. రైతు ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదు, మీ కమిషన్లు ముఖ్యం. ఇసుక మాఫియా ప్రయోజనాలు మీకు ముఖ్యం. మీ వాటాలు మీకు రావాలి కదా. మీరు వాటాల కోసం ఆలోచించింది తప్ప రైతుల ప్రయోజనాలు మీరు ఆలోచిస్తలేరు. అందుకే ఈ సమస్య వస్తా ఉంది. స్వర్ణ చెక్ డ్యాం మీద కూడా బాంబులు పెట్టి స్వర్ణ చెక్ డ్యాం ను నిర్మల్ జిల్లాలో పేల్చారు. హుసేన్ మియా వాగు మీద చెక్ డ్యాం ను పేలుస్తా ఉన్నారు. ఇవాళ మానేరు మీద ఇక్కడ కూడా ఈ చెక్ డ్యాం ను పేల్చారు. నిజంగా కూడా నేను సర్ప్రైజ్ అయినా. జనరల్ గా యుద్ధాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని, దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికొచ్చే పని, మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు. టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు. ఎంత దుర్మార్గులు ఈ ఇసుక మాఫియాలు! టెర్రరిస్టులను కూడా మించిపోయినారు నా కొడుకులు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయిన వీళ్ళు. ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను, త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది. కానీ ఇక్కడ నీతి లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు. ఇంత దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని మీద పెద్ద ఎత్తున మా పోరాటం ముందుకు సాగుతుంది. ఇవాళ పోలీసు అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాంలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆనాడు ఎన్నడన్నా కాంగ్రెస్ హయాంలో ఇట్లా చెక్ డ్యాంలు కట్టినరా? మానేరు మీద, మెదక్ జిల్లా మంజీరా మీద, హుసేన్ మియా వాగు మీద, మానేరులో ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీద మిడ్ మానేరు దాకా చెక్ డ్యాంలు కట్టినాం. ఒక మంచి పని జరిగింది బీఆర్ఎస్ హయాంలో. రైతులు బాగుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో. ఇలా చెరువులకు కూడా కాలువల ద్వారా యూటీలు పెట్టి, కాలువల ద్వారా చెరువులు నింపి, చెక్ డ్యాములు నింపి సస్యశ్యామలం చేసినాం. ఇవాళ ఈ చెక్ డ్యాం పోతే మత్స్యకారులకు నష్టం, మా చేపలు పట్టుకునే మా ముదిరాజులకు గాని, మా గంగపుత్రులకు నష్టం, మా రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మా గొల్ల కుర్మల గొర్రె పిల్లలకు నీళ్లు కూడా దొరకకుండా అయిపోతాయి ఎండాకాలంలో. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉంటది. దీని మీద మేము వదిలిపెట్టాం. తప్పకుండా అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెడతాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయట వచ్చే విధాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. రైతులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 2 గంటల దాకా పిటిషన్ తీసుకోరట. మా చెక్ డ్యాం బాంబ్ బ్లాస్ట్ అయింది, మా చెక్ డ్యాం ను రాత్రి ఎవరో పేల్చేశారు, నీళ్లన్నీ పోతున్నాయి అని ఈ గ్రామ రైతులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 2-3 గంటల దాకా పిటిషన్ కూడా తీసుకోవడం లేదంటేనే ఎట్లా కుమ్మక్కైపోయినరో పోలీసులు, ప్రభుత్వ పెద్దలు, ఇసుక మాఫియా మొత్తం కుమ్మక్కైపోయింది. మా రైతు చెప్తున్నాడు, నిన్న పోలీస్ కమిషనర్ వచ్చినప్పుడు కలెక్టర్ ముంగట్నే ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా పట్టపగలు ఇసుక కొట్టుకపోతుండట. ఉదయం మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇసుక ట్రాక్టర్లు కొట్టుకపోతున్నారట. కాకపోతే ఇప్పుడు మేము వచ్చినామని బంద్ చేసినట్టున్నారు పోలీసులు. ఇప్పుడు మేమందరం బీఆర్ఎస్ సైన్యం వస్తున్నది, బీఆర్ఎస్ ఉద్యమకారులు వస్తున్నారని చెప్పి ఇప్పుడు మాత్రం ట్రాక్టర్లు బంద్ చేసినట్టున్నారు. అంటే నిన్న నడిచినాయి, మొన్న నడిచినాయి. కలెక్టర్ కండ్ల ముంగట, ఎస్పీ కండ్ల ముంగట ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంటే కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇలా ప్రభుత్వ పెద్దల ఆదేశాలున్నాయి కనుక ఈ రకమైన పరిస్థితి జరుగుతూ ఉంది. మేము కోరేది ఒక్కటే,
ఇవాళ ఈ చెక్ డ్యామే తనుగుల చెక్ డ్యామే కాదు, మీరు చర్యలు తీసుకోకపోతే మరి వేల కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యాంలను ఇసుక మాఫియా పేల్చేసే ప్రమాదం ఉంది. లాస్ట్ టైం మీరు మీ వాగు మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ చెక్ డ్యామ్ ఇవాళ పేలుండేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు, నువ్వు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నావు 2 ఏళ్లలో. ఎక్కడిచ్చినావయ్యా? ఒక ఎకరానికి చూపి నాకు. యాడ ఒక చెరువు కట్టి